రండి దేవుని యొక్క వాక్యముల నుండి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించు మునుపు, ప్రభు యొక్క బలలో పాల్గొనకు మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ముంగడ రండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి అందరిగా చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేది నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, మొదటి స్వరం వంటి స్వరమును విన్నానని యోహాను అంటున్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వినపడింది? ప్రభు దినమందు. ఎలా ఉండి అంటున్నాడు? ఆత్మావశుడే అంటున్నాడు. ఆత్మావశుడు అంటే అర్థం ఏంటి? ఆత్మావశుడు అంటే అర్థం ఏంటి? ఆయనలో లీనమైపోవడం, ఇంకా ఆయనతో ఏకీభవించడం, ఇంకా వాక్యములో ఉండడం, ఇంకా ఆత్మావశుడు అంటే సహజంగా నేను ఎక్కడికైనా స్పెషల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చెబుతా, నాకు మతిమరుపు ఉంది కాబట్టి నేను అప్పుడప్పుడు అడుగుతా, గుర్తు చేయండి అని. మీకు చెప్పవసరం లేదులే, నాకు మతిమరుపు ఉండే సంగతి అనుకున్నా. మీకే మతిమరుపు ఉంది కాబట్టి నేను ఇంక మీకు చెప్పవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పామో కూడా మర్చిపోయారు ఆరాధనలో. ఆత్మావశుడు అంటే ఏంటి? వాక్యం జోలపాటబడినట్టుంది, చక్కగా నిద్రలు వస్తున్నాయి, చాలా బాగుంది, మంచి అనుభవాలు ఈరోజు అంతా కూడా. మాకు నిద్ర వస్తుంది, చెప్పాక మీరు కింద నిద్రపోతే మాకు కూడా నిద్ర వచ్చింది. కాబట్టి రాత్రి సనత్నగర్లో ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అయిన తర్వాత ఓ పాప ఉంది, అరుపులు కేకలకే మాకు పడుకునేసరికి 2 అయింది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి అమ్మటే స్పీడ్గా రావాల్సి వచ్చింది. ఇప్పుడు రాత్రి నిద్ర లేదు, పగలో నిద్ర లేదు. మీరైతే చక్క ఇంటికాడ పడుకుని కూడా వచ్చి మందిరంలో పడుకుంటున్నారు, ఎంత ధన్యలో కదా. మీకు నిద్రపోయే ధన్యత ఇచ్చాడు, అందరికి అది రాదు. నిద్రపోయే ధన్యత అందరికి రాదు. పడుకుంటే కలవరాలు వస్తాయి, ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీకు మందిరంలోనే నిద్ర వస్తుందంటే ఎంత ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఇంటికాడ రాని ధన్యత మందిరంలో వస్తుంది. రోజు మందిరానికి వచ్చి కాసేపు కూర్చోవచ్చు, మందిరం తాళం ఓపెన్ చేసి ఉంచుతాం. నిద్ర పట్టకపోతే మందిరంలో పట్టింది కదా. జాగ్రత్త. దేవుని మందిరం అంటే అన్నీ వదిలిపోవాలి, వాటిలో నిద్ర కూడా వదిలిపోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ ఒక మాట ఉంది, మొదటి స్వరం వంటి స్వరము. ఎప్పుడు వింటున్నారు మొదటి స్వరం అంటే? ఆత్మావశుడైనప్పుడు. ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్నవి. బైబిల్లో ఎంతమంది ఆత్మావశులై ఉన్నారు? 4,000 మంది పురుషులు, పిల్లలు, స్త్రీలు కాకుండా. ఇంకా వారు లెక్కేసుకుంటే మొత్తంగా కుడియారంగా ఒక అప్రాక్సిమేట్లీ 10,000, 10,000 మంది ఆత్మావశులయ్యారంట. ఒకేసారి ఆత్మావశులైపోయారు 10,000 మంది అక్కడ గుడియాడంగా. సరే, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభుత్వవి మొదటిగా ఆరాధించే ధన్యత ఇస్తున్నాడు. 2, విరిగి నలిగినటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. 3, ఆశీర్వాదం, ప్రభు ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే జీవితాన్ని ఇస్తున్నాడు. 4, ఆయన కలిగినవన్నీ ఇస్తున్నాడు. 5, ప్రభువుల్లో పాల్గొనే ధన్యత ఇస్తున్నాడు. 6, తృప్తి కలిగిన జీవితం. 7, క్రీస్తుతో కూడా లేపబడతాం, సంఘముగా ఎత్తబడే ధన్యత ఇస్తున్నాడు. ఇది ఒక 7 విషయాలు. క్షమించండి, ఆత్మావశుడైన వాడికి, ఆత్మావశుడైన వాడు కాదు, ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభుత్వ ధన్యతలు కానీ ఆశీర్వాదాలు కానీ దీవెనలు ప్రభుత్వవి. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. ఏంటి అసలు విషయం అంటే, ఆత్మావశుడయ్యే వ్యక్తి ఎలా ఉండాలి? ఇప్పుడు అర్థమైందండి. చాలా ధన్యతలుగా ఆరాధన చేశారు, ఎంతో వచ్చా. ఎందుకంటే కొద్దిగా ఉదయం టిఫిన్ చేయలేదు, అందుకని ఆరాధన వర్తమానం తర్వాత టిఫిన్ చేద్దాం, బాత్రూమ్ కూడా వెళ్దాం, మోషన్స్ అవుతున్నాయిలే అని ఇంటికి వెళ్ళి వచ్చా. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ఆరాధనలు విన్నా, వెళ్ళక ముందే విన్నాను, వెళ్ళిన తర్వాత కూడా విన్నా. వెళ్ళొచ్చిన తర్వాత గొప్పగానే ఆరాధన చేశారు. ప్రభా నన్ను ఆత్మవశుడు అనుభవంలో తీసుకొచ్చావు, మంచిదే.
కాదని నేను అన్నగాన్ని అసలైన ఘట్టం వచ్చింది. ఆరాధనలో ఎప్పుడు మనం ఘనమైన వారికి వెళ్ళిపోతాం, టేబుల్ కాడకు వచ్చేదానికి నీరసం అయిపోవటం. ఎందుకని అర్థం కాదు, టైం ఎక్కువయ్యో లేకపోతే వాక్యాన్ని బట్టో ఎందుకో తెలియదు. సరే ఇప్పుడు చూద్దాం, నీరసంగా ఉంటాము, ఉద్యోగం ఉంటాము, తర్వాత సంగతి. ఆత్మావశుడికి వచ్చే 700 ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నామని ఆరాధించారు కదా. అసలు ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు అదవుతుందా? ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆత్మావశుడైన ఐతిని ప్రభా చేసేవని ఆరాధన చేసాం కదా. ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఇప్పుడు మనం ఆరాధన చేసామంటే ఈ కోణం లేకపోతే ఆ ఆరాధన చేసినా వ్యర్థమే. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పే 700 అనుభవం కలిగిన జీవితం మనలో లేకపోతే మనం ఈరోజు ఆరాధన చేసినా వ్యర్థమే. అందుకని దీని మర్మం తాపి, ఇది ఆరాధన చెప్పాల్సిన వాక్యము టేబుల్కి నిర్ణయం చేద్దామని చెప్పి ఆపేసి. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైపోయింది, మనం చేసిన ఆరాధన నిలబడిందా లేదా, మనం చేసిన ఆరాధన దేవుడు విన్నాడా లేడా, మనం చేసిన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళిందా లేదా, ఈ ఐదర్ సైడ్ బిల్డింగ్లోనే ఉందా తెలిసిపోయింది. పైకి చూడ అవసరం లేదమ్మా, ఈ బిల్డింగ్ మొత్తం ఐదర్ సైడ్దే. కాబట్టి సింపుల్గా తెలిసిపోయేది మన ఆరాధన ఎక్కడుంది. సరే, ఆత్మావశుడైన వ్యక్తి, యోహాను చూస్తున్నాం, ఆత్మావశుడైతిని అని అంటాడు. ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ఇప్పుడు వరకు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. ఆరంభం నుండి ఇప్పుడు వరకు తోడుకున్నారు, వందనాలు దేవా. ఎంతగానో మీ కృపని, మీ దయని, మీ సంకల్పాలని మీరు సహాయం చేస్తూ వచ్చారు, వందనాలు. నిజంగా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడే, మీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో ప్రభా ఆత్మావశుడైన వ్యక్తికి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాం. ఈ సమయంలో ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉండాలి, కొన్ని విషయాలు ధ్యానించబోతున్న సాయం చేయండి దేవా. ఈ బలహీనతలు మాలో కూడా ఉంటే వాటిని సరి చేసుకోవడానికి సాయం చేయండి. వర్తమానం ధ్యానించడం కొరకై దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ఈ వర్తమానం ఎంతో దీవించండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ దేవా, వాక్య పెరుగులో మా జీవితాలు సరి చేసుకోవడానికి సాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వాళ్ళని సకాలం నడిపించండి. ఎవరికైతే అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేయండి. నాకు కూడా గ్యాస్ ట్రబుల్ కానీ బలహీనత నన్ను ఎంటాడుకుండా సహాయం చేయండి దేవా. మీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపి బలపరిచి వాడుకున్నామని, బలహీనుడిని నొప్పుకుంటూ, ఒట్టివాడిని మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని నొప్పుకుంటూ, దాసుడి కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కళ్ళు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఆత్మావశుడైనటువంటి వ్యక్తి, కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే మొదటి మాటను చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 15:32 మత్తయి సువార్త 15:32 మత్తయి సువార్త 15:32 ఏడు చదువుతున్నారన్న, చదివాం. అంతటా యేసు శిష్యులను పిలిచి సరే నేను చదువుతా చూడు. ఇక్కడ సమీపంగా దేవదాస్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే మనం ఎట్ట చదవాలో తెలిసింది. నేను చదువుతా చూడండి. ఇంతకుముందు మేము ఉండే అటువంటి రూమ్, అక్కడ పిల్లలు ఎట్ట చదవాలి అక్కడ ఆ పిల్లలే నేర్పిస్తారు మనకి. కాబట్టి నేను చదువుతా చూడండి. నేను చెప్పే కదా, మనకంతా ఈ మందిరంలో గొంతు వచ్చింది, ఇంటికాడ గొంతు రాదు. కాబట్టి నేను చదువుతా చూడు. నాకు ఇంటికాడ మందిరంలో రెండు ఒకటే గొంతు. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధం ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్చిపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేటుకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. ఇది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట అని అంటే
మత్తయి సువార్త 15:32 మనం చూసినట్టయితే ఒక మాట రాయబడుతుంది. ఏంటి మాట అంటే, ప్రియులారా, ఇక్కడ ఆత్మావశులైన వారు 4,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు పిల్లలు లెక్కేసుకుంటే దాదాపు 10,000 మంది దాకా ఉన్నారు ఆత్మావశులైన వారు. నేను అనుకుంటా పురుషుల వరకు 4,000 మంది ఉంది, ఇంకో చోట 5,000 మంది అని కూడా ఉంది. సరే, ఎట్లయితే 10,000 మంది వేసుకోండి. 10,000 మంది ఆత్మావశులై ఉన్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు ఆత్మావశులైన 3 రోజులు ఆత్మావశులుగా వాళ్ళు చేయబడుతూ వచ్చారు. సరే, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, మొదటగా వీళ్ళు 3 రోజులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలా ఉంటారు 3 రోజులు? ఎలా ఉన్నారు? ఉపవాసంతో ఉన్నారు. ఉపవాసంతో ఉండారంటే అర్థం ఏంటి? ఆహారం మీద మనసు లేదని అర్థం. అవునా? ఆహారం మీద ఏం లేదు, మనసు లేదు. అందుకే మనోడు చక్కగా సేవకుడికి మంచినీళ్ళు కూడా పెట్టరు. మన మనసు ఉండదు, ఆహారం మీద ఏముండదు, మనసు ఉండదు. మనం వెళ్ళిన చోట అయితే ప్రతి మెసేజ్కి మజ్జిగ, ప్రతి మెసేజ్కి బటర్ మిల్క్, అన్నా మీరు తాగాలి తాగాలి తాగాలి. సేవకుడిని ఎంత బాగా చూసుకున్నారంటే ఎలీషాను కూడా ఆశ్చర్యపోయాడు. ఎంత బాగా చూసుకుంటారు, నన్ను ఎట్ట చూసుకున్నారు, ఆయన కూడా అట్టే చూసుకున్నారు, చాలా బాగా. మనం మంచినీళ్ళు పెడతానికే కష్టం. అసలు మందిరంలో మంచినీళ్ళు ఉండేలాగా చూడటానికి కూడా కష్టమే. వస్తాం, వెళ్ళిపోతాం. మన బాధ్యత ఏంటో కూడా మనం మర్చిపోతాం అన్నా. మందిరం ఉండగానే ఇప్పుడు వచ్చిన ప్రజలు రేపు పొద్దున్న బతికొండాలంటే మంచినీళ్ళు ఉండాలి కదా మందిరంలో. మందిరంలో ఇప్పుడు వచ్చిన ప్రజలు బ్రతికొండాలంటే మంచినీళ్ళు ఉండాలి కదా. దప్పికితే ఎట్ట తిరిగి వెళ్తారు? ఒక ఆదివారం అట్టాగే వెళ్ళారు. చూసి నా దగ్గర ఉండే వాటర్ బాటిల్ ఇచ్చే మంచినీళ్ళ కోసం. సరే, ఆ మీటింగ్ తర్వాత చూద్దాం, అది ఒక టైం వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మొట్టమొదటిది మనం చూస్తున్నాం. ఏంటా మొదటిది అని అంటే, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆహారం మీద మనసు ఉండదు. దేని మీద ఉండదండి? ఆహారం మీద. అదే ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు, ఏమి తిందుమా ఏమి తాగుదుమని చింతించకుడి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడడి, అవి కొయ్యవు విత్తవు, కానీ ఆకాశ పక్షులు చూడడం అవి కొయ్యవు విత్తవు, కానీ అవి వాటిని పోషిస్తున్న దేవుడే మిమ్మల్ని పోషిస్తాడు. మీరు ఆకాశ పక్షుల కంటే పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఆహారం మీద మనసు లేదు. ఆ 10,000 మంది ఆత్మావశులైనప్పుడు వారి జీవితాల్లో ఏమి తిందామని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా ఏం తినాలి ఏం చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఎవరో కూడా ఈరోజు ఏం తినాలి, ఇప్పుడు ప్రభు దగ్గర కూర్చున్నాం, ఏం ఆహారం తినాలి. 3 దినాలు ప్రభు దగ్గర ఉండారంట. 3 దినాలు వాళ్ళు ప్రభు దగ్గర ఉన్న సందర్భంలో చివరి రోజు ప్రభు చెబుతున్న మాట ఏంది? వాళ్ళు 3 దినముల నుంచి నా దగ్గర ఉంటారు కాబట్టి ఉపవాసం చేత వాళ్ళని ఇంటికి పంపకూడదు. మధ్యలో వెళ్ళేటప్పుడు మార్గంలో మూర్ఛలు పడిపోతారేమో, కానీ అట్లా కాదు, వాళ్ళకి ఆహారం పెట్టాలంటాడు. అంటే ఆత్మావశులై ఉన్నప్పుడు వాళ్ళు ఏం తిన్నారు? అందుకే మొదట్లో చెబుతూ వచ్చా, ఆత్మావశుడు అంటే అర్థం ఏంటి? వాక్యంలో నిండిపోయిన వాడని అర్థం. ఓ రకంగా చెప్పాలంటే వాక్యంలో ఉన్నాడని అర్థం. ఇంకా చెప్పాలంటే వాక్యంలో నివసిస్తున్నాడని అర్థం. ఇంకా చెప్పాలంటే వాక్యంలో లీనమైపోయాడని అర్థం. చూడండి, వాక్యంలో లీనమైపోయే వ్యక్తికి ఆహారం మీద మనసు ఉండదు. ఏముండదండి? మనసు ఉండదు. ఏం తినాలా ఏం చేయాలా, ఇప్పుడు ఆకలి అయిపోతుంది, అమ్మో టైం అయిపోయింది, ఆకలి అవుతుంది, ఈ మనసు ఉండదు. మనకు ఒక పావు గంట లేట్ అయితేనే టైం అయిపోయిందని మనకు ఆలోచన వచ్చేసింది. కానీ వాళ్ళు చూడండి, 3 దినములు వాళ్ళు ఎలా ఉండగలుగుతూ వచ్చారు? వీళ్ళే కాదు, 40 రోజులు ఉండే వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరైనా? యేసుప్రభువారు కాకుండా, ఆయన దేవుడు, ఆయన కాకుండా మోషే 40 దినాలు కొండ మీద ఉన్నాడు ప్రభు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు. ఒకసారి 2 సార్లా? 3 సార్లు ఇక్కడక్క 40 రోజులు ఉంటాడా? బైబిల్ బాగా చదువుతున్నాం. ఒకసారి 40 రోజులు ఉన్నాడు. ఏమైంది? కింద తీసుకొచ్చిన దేవుని ఆజ్ఞ పగలగొట్టబండి, మరలా ఎక్కడి కొండ, మరలా ఎన్ని రోజులు ఉంటాడు? అప్పుడు ఆ తర్వాత ఏమైంది? ఆజ్ఞలు మనుషుడికి ఇవ్వబడుతూ వచ్చినాయి. అర్థమైందక్క?
కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అంటే మోషే కానీ మోషే 2 పర్యాయములైనా ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గర ఉన్నవారైనా సరే వీళ్ళు ఆహారం మీద మనసు లేదు వీళ్ళకి. కారణం ఏంటి? అక్కడ మోషే దేవుని ఆత్మచేత ఆత్మవశుడై ఉంటారు కాబట్టి ఆ దేహానికి 40 దినముల ఆహారంతో సంబంధం లేదు. ఇక్కడ ప్రజలు కూడా 3 దినాలు యేసు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి వారి జీవితాలకు ఆహారంతో సంబంధం లేదు. మరి ఎలా ఉండారు? ఆత్మతో నింపబడిన వారు ఉంటారు. ఈ ఆత్మతో వాక్యముతో నింపబడిన వ్యక్తికి ఆకలి వేయటానికి ఇష్టపడదు. ఆకలి మీద మనసు ఉండదు. ఎప్పుడైనా చూడండి, ఆకలి ఎప్పుడు అనిపించింది అంటే టైం అయింది కదా నాకు ఆకలి అవుతుందేమో అని అనిపిస్తే అప్పుడు ఆకలి వచ్చింది. నీకు ఆకలి మీద మనసు లేకపోతే ఆకలి అనిపించదు. చూడండి, ఒక పని చేసే వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి పని చేసుకుంటే వెళ్తుంటే ఆకలి మీద మనసు ఉండిద్దా? చెప్పు శ్యామన్న, నువ్వే టయానికి తినేది చెప్పాలి. ఆకలి మీద మనసు ఉండిద్దా? అందరూ ఎన్ని గంటలకు భోంచేస్తారు మామూలుగా? 12 గంటలకి, ఇంకా 1, ఇంకా 2, ఇంకా ఇక వెళ్ళరు కదా. శ్యామన్న అయితే 4 తింటాడు చక్కగా, అంతేనన్నా? 4, 3 అంటే ఆకలి మీద మనసు ఉండదు, వర్క్ మీద మనసు ఉండిద్ది. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఏదో తక్కువ చేయలేనో తప్పుగా అని కాదు, ఏదో సంపాదన మీద పడిపోయాడని కాదండి. ఒక మనిషి ఒక దాని మీద మనసు పెట్టినప్పుడు మరొక దాని మీద మనసు ఉండదు. అట్లాగే ఇక్కడ గమనించినట్లయితే ఆత్మవశులుగా చేయబడిన వారు దేవుని ఆత్మచేత నింపబడ్డారు కానీ ఆహారం మీద మనసు లేదు. ఏమి తిందుమా ఏమి తాగుదామని మనసు లేదు. ఏమి తినాలి ఏమి తాగాలనే ఉన్న ఆలోచన వారిలో లేదు. వారి మనస్తత్వం అంతా ఏంటి? వారి ఆలోచనలంతా ఏంటంటే చక్కగా దేవుని మాటలు వినాలి, ప్రభు చెప్పే మాటలు వినాలి. ఎన్ని రోజులు విన్నారు? మనం 2 గంటలు 3 గంటలు కూర్చోడానికి అతి కష్టాలు పడిపోతాం. సగం అటు సగం ఇటు, ఉబ్బు అట్టని ఎట్టని కాళ్ళు జాపుకోవటాలు ఎన్ని ఉంటాయో. 3 రోజులు ఒకే చోట ఉంటారంటే వాళ్ళు ఎంత ధన్యులు. 3 రోజులు ఒకే చోట ఉంటారు. అదే 3 రోజుల్లో మనం ఉంటేనే ఎంతకాలమైన కూర్చోబెడతావు ప్రభు అని ఆ రోజు అడిగి ఉండేవాళ్ళం. మన పేరు కూడా బైబిల్లో రాయబడి ఉండేది, పలానా జోతక్కిట్టు అడిగిందని. కాబట్టి ఎందుకనే దేవుడు మనల్ని ఈ దినాల్లో పుట్టించాడు, దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారా, ఆహారం మీద మనసు లేదు. ఒక ఆత్మవశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టడు. మరి ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైన ఆహారం మీద మనసు పెడతాడు. ఆత్మీయ ఆహారం మీద, దైవికమైన ఆహారం మీద మనసు పెడతాడు. నేను వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి, ఎంతో సమృద్ధితో కూడిన దేవుని యొక్క జీవపు మాటలు నేను విని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని ఆత్మీయ ఆహారం మీద మనసు పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఆత్మావశులైనటువంటి 10,000 మంది వేసుకోండి. ఈ 10,000 మంది దేని మీద మనసు పెట్టారు? ఆత్మీయ ఆహారం మీద మనసు పెట్టారు. భౌతికమైన ఆహారం మీద మనసు పెడతల్లా. ఇప్పుడు ఏం తినాలి, కాసేపటికి ఏం తినాలి, తర్వాత ఏం తినాలని మనసు పెడతల్లా. అంటే ఆహారం మీద మనసు లేదు వీళ్ళకి. మరి ఎవరి మీద ఉంది? వాక్యం మీద మనసు ఉంది. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి దేవుని మందిరంలో కానీ దేవుని సన్నిధిలో కానీ ఎక్కడ కూర్చున్నా వాక్యం మీద మనసు ఉండేది. ఎక్కడుండేదండి? వాక్యం మీద. ఆహారం మీద మనసు ఉండదు. ఆకలేస్తుంది, ఎప్పుడైపోయింది, అయ్యో ఆకలితో చచ్చిపోతున్నానే, అసలు ఆకలి అయిపోతుంది, కడుపు గాలిపోతుంది, ఇవన్నీ ఆలోచనలు ఉండవు. ఎందుకంటే ఒక ఆత్మానుసారమైన వ్యక్తి, ఒక దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తి, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టాడు, ఆత్మీయమైన ఆహారం మీద మనసు పెడతాడు. భౌతికమైన ఆహారం తింటే మరొంతసేపటికి మనం ఆకలి కొంటాం. కానీ ఆత్మానుసారమైన ఆహారం అంటే వాక్యాన్ని మనం భుజించినప్పుడు మన జీవితాల్లో ఎప్పటికి కూడా, అందుకే నేను ఇచ్చు నీళ్లు తాగువాడు మరెన్నటికి, అది ఆయనిచ్చే ఆహారం మనం భుజిస్తే, వాక్యమనే ఆహారాన్ని మనం భుజిస్తే మరెన్నటికి మనం ఏం చేయం? దప్పికొనే అనుభవం ఉండదు. అంటే తప్పిపోయిన అనుభవం, పడిపోయిన అనుభవం ఉండదు. ఎవరో వాట్సాప్లో స్టేటస్లు పెట్టారు ఏంటంటే జీవితంలో ఏదో మర్చిపోయా కానీ జీవితం మార్చేది ఏదైనా ఉందంటే అది బైబిలేనంట. ఒక మనిషిని పడిపోకుండా చేసేది ఏంటి? బైబిల్ కాదండి. మనం పడిపోదట్టు చేసేది సాతానుడు, బైబిల్ మనం లేపుతుంది. యవనస్తులు తప్పక తొట్టి వెళ్తారని బైబిల్ ఉంది. అంటే బైబిల్ ఏం చెబుతుంది? అందరం పడిపోతామని చెబుతుంది, కానీ లేపేదే బైబిల్. అంటే బైబిల్ ఏం చేస్తుంది? ప్రతి మనిషిని లేపుతుంది. ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, మొదటి మాటను మనం చూస్తున్నాం, ఒక ఆత్మానుసారమైన ఒక
ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే భౌతికమైన ఆహారం మీద మనసు లేకుండా వాక్యం అనే ఆహారం మీద మనసు కలిగి ఉంటాడు. ఎక్కువసేపు వినడానికి ఇష్టపడతాడు. ఆ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని భుజించడానికి ఇష్టపడతాడు. ఇది మొదటిది. మనం అలా ఇష్టపడలేనప్పుడు ఆత్మావశుడైన వ్యక్తికి వచ్చే ఆశీర్వాదాల్లో 7 మనకు రావు. ఆరాధన చేశారు కదా, ఆశీర్వాదం. ఆత్మావశుడైన వ్యక్తికి ఏవైతే 7 అంతల ఆశీర్వాదం వస్తుంది ఆరాధనలో చూసాం. మనం వాక్యం మీద మనసు లేకపోతే, భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టుకుంటే మొదట మనం ఆరాధనలో చెప్పబడిన మాటలు ఏవి మన జీవితంలోకి రావు. మీరు ఆరాధన అయితే చేశారు, చేయటానికి చేశారు, నాకు తెలిసి చేశారని. అసలైన మూమెంట్ ఇదే. ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉండాలి, అలా ఉంటే నువ్వు చేసిన ఆరాధన అంగీకరించబడింది. ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఏం చేయాలా? వాక్యం మీద మనసు పెట్టాలి, భౌతికమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఇదన్నమాట. ఎప్పుడైతే క్షమించండి, ఆహారం మీద, ఈ లోక సంబంధమైన ఆహారం మీద ఎప్పుడైతే మనసు పెట్టి ఆత్మీయ ఆహారాన్ని పోగొట్టుకుంటామో అప్పుడు మొదట చెప్పబడిన 7 అంతల ఆశీర్వాదాలు కూడా కాకొచ్చి ఎత్తుకుపోయినట్టే. ఇది మొదటిది. ఎలా ఉన్నామో బలలో పాల్గొనకముని పరీక్షించుకుందాం. ఆరాధన అయితే బాగా చేసాం. ఇక రెండో మాటను చూద్దాం రండి, నిద్రపోకుండా. రెండో మాటను చూసినట్టు మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియో లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని. ఆగక్క అడా చెప్తా. కాబట్టి ఇక్కడ రెండో మాటను మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అని అంటే, మొదటగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి యేసుప్రభు వారి దగ్గర ఉన్న 10,000 మంది అనుకోండి, వారిలో ఒక్కడు కూడా భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టాల, ఆత్మీయ ఆహారం మీద మనసు పెట్టాడు. 2, ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఇక రెండో మాటను చూస్తున్నాం, వస్త్రాల మీద మనసు పెట్టడం. దేని మీద పెట్టడం? 3 రోజులు ఆడ ఉండరు. స్నానాలు చేశారా? 3 రోజులు స్నానాలు చేశారా? మరి కంపు కొట్టదు. ఆ రోజుల్లో యాక్స్ స్ప్రే కానీ ఇంకేదో రకరకాల స్ప్రేలు ఉన్నాయి, లేవో కానీ ఏంటమ్మా, మెలోడిన్, ఇట్లాంటి స్ప్రేలు ఆ దినాల్లో లేవు. మరి ఎలా ఉండగలిగారు? ఒక్కచోటే ఐక్యతగా ఎలా ఉండగలిగారు? ఒకే రీతిలో ఎలా ఉండగలిగారు? ఏకత్వం కలిగి ఎలా ఉండగలిగారు? 10,000 మంది కూడా ఒకే ఆత్మ కలిగి ఉంటారు. అది అసలు ఆయన మాట. 10,000 మంది కూడా ఒకే ఆత్మ కలిగి ఉంటారు. ఎలా సాధ్యం మరి ఇది? ఎలాగంటే ఆ దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆత్మావశులు అవటం ద్వారా. కాబట్టి ఇక్కడ రెండో కోణం చూస్తున్నాం, వస్త్రాల మీద మనసు లేదు. దేటి మీద అండి? వస్త్రాల మీద మనసు లేదు. మనకైతే గుడ్ ఫ్రైడేకి ఏ వస్త్రాలకు కొనుక్కోవాలి, ఈస్టర్కి ఏం కొనుక్కోవాలి, ఇంకా క్రిస్మస్కి ఏం కొనుక్కోవాలి, నీకు లేకపోతే మాకు ఉంటుందక్క, ఇంకేముంటుంది మన పండుగలు, ఇంకేముంటాయి ఇంతేనా? జనవరి 1 ఒకటి వాగ్దానం ముందర ఏం తీసుకోవాలా, వాగ్దానం తర్వాత ఏ వస్త్రాలు కొనుక్కోవాలి. ఇవి అంటే మామూలుగా మనకేంటంటే పండగ వచ్చిందంటే వస్త్రాల మీద మనసు ఉంటుంది. ఎక్కడ ఉండేది? వస్త్రాల మీద. కానీ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తమ వస్త్రాల మీద మనసు పెట్టాల. అయ్యో నిన్నటి వస్త్రాలే వాళ్ళు ఉండయి, నిన్నటి దుస్తులే ఈ రోజు కూడా ఉండయి, నాకు వస్త్రాలు లేవని ఎవరో కూడా అక్కడ మనసు పెట్టిన వాడు కాదు. ఎవరో కూడా వస్త్రాల మీద మనసు పెట్టాల. మరి వాళ్ళందరూ ఏ వస్త్రాల మీద మనసు పెట్టారంటే నీతి వస్త్రముల మీద, రక్షణ వస్త్రముల మీద, వీటి మీద మనసు పెట్టి ఉన్నారు. కాబట్టి వారి జీవితాలు చూడండి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి భౌతికమైన వస్త్రాల మీద మనసు పెట్టాడు, ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రాల మీద మనసు పెడతాడు. ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రం, ఇంకేంటి, ఇంకా చాలా వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి మానవుని యొక్క జీవితాన్ని గమనించినది ప్రియులారా, రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి మొదటిగా భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టడు, ఆత్మానుసారమైన ఆహారం మీద మనసు పెడతాడు. 2, ఆత్మావశుడైన వ్యక్తి ఆత్మావశుడైన వ్యక్తి
వస్త్రం ఈ భూ సంబంధమైన వస్త్రాల మీద మనసు పెట్టడు. ఏ వస్త్రాలు వేసుకోవాలా, ఏ వస్త్రాలు కట్టుకోవాలా, చక్కగా ఎట్లా అందంగా ఉండాలని వీటి మీద మనసు పెట్టడు. రెండోదిగా ఒక ఆత్మావశుడైన వ్యక్తి నీతి వస్త్రాల కొరకు, రక్షణ వస్త్రాల కొరకు, స్తుతి వస్త్రాల కొరకు అవి పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. వాటిని పొందుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, బలలో పాల్గొనబోతున్న మన జీవితాలు, బలలో ప్రవేశించబోతున్న మన జీవితాలు, రెండో కోణాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, ప్రియులారా, వస్త్రాల మీద మనసు పెట్టరు. 3 రోజులు ఉపవాసం 3 రోజులు ఉంటారు వాళ్ళు ప్రభుతో. ఉపవాసం చేత ప్రభు వారిని పంపించడానికి ఇష్టపడలా. 3 రోజుల్లో ఆ కొండ మీద నీళ్ళు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి స్నానం చేయడానికి? ఆ కొండ మీద నీళ్ళు ఎవరు ఇస్తారు? బట్టలు ఉతుక్కోవడానికి అంటే కొండ మీద కొండ ఉండేది కాబట్టి ఏడవ మూలం ఉతుక్కోవచ్చు. అసలు నీళ్ళు ఎవరు ఇస్తారు అక్కడ? నీళ్ళు ఇవ్వడానికి అవసరం లేవు. ఎందుకంటే ప్రభువే ఉన్నాడు అక్కడ. ప్రభువులోకి రావటం ద్వారా మురికి గుడ్డ లాంటి వారి యొక్క జీవితం, మురికి పీలకల లాంటి వారి యొక్క జీవితం అంతా కూడా ప్రభు రక్తంతో కడిగివేయబడుతుంది. కాబట్టి వారికి నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు వాళ్ళు కలిగి చేయబడుతున్నాయి. మన క్రియలు ఎలా వంటివి? యెషయా గ్రంథంలో ఎక్కడ రాయబడుతూ వచ్చింది, మన క్రియలు మురికి గుడ్డ వంటివి. అంటే మురికి గుడ్డ లాంటి క్రియలు కలిగి ప్రభు దగ్గరికి వచ్చిన ప్రభు తన యొక్క రక్తం ద్వారా వారిని కడగటం ద్వారా నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రములు వారికి ధరింపజేయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇక భౌతికమైన వస్త్రాల మీద వాళ్ళకి మనసు లేదు. భౌతికమైన వస్త్రాలు అయ్యా నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి, లేదంటే పాతగిలిపోయినాయి అన్న ఆలోచన లేదక. ఎందుకంటే వారిలో స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రాలు వాళ్ళకి అలంకరించబడినాయి కాబట్టి భౌతికమైన వస్త్రాల మీద మనసు పెట్టిన వారు కాదు. ప్రియులారా, రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి మొదటిగా ఎలా ఉంటాడు? భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టడు, ఆత్మ సంబంధమైన ఆహారం మీద మనసు పెడతాడు. 2, ఆత్మావశుడైన వ్యక్తి భౌతికమైన వస్త్రాల మీద మనసు పెట్టడు. మరేం చేస్తాడు? ప్రభు ఇచ్చే రక్షణ, స్తుతి వస్త్రములు, నీతి వస్త్రముల మీద మనసు పెడతాడు. ఎప్పుడైతే ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటాడో, ఎప్పుడైతే నీతి వస్త్రాన్ని కాపాడుకుంటాడో, ఎప్పుడైతే ఆ స్తుతి వస్త్రమును కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటాడో, ఆ వ్యక్తిలో దేవుడు ఆత్మావశుడిగా చేయబడిన అనుభవం ఎప్పటికీ ఉండిపోయింది. ఈరోజు మనం రక్షణ కాపాడుకోలేకపోతున్నాం అన్నా, నీతిని కాపాడుకోలేకపోతున్నాం అన్నా, దేవుని ఆరాధించే స్థితిని, ఆ ధన్యతను మనం కాపాడుకోలేకపోతున్నాం అన్నా, ఇక్కడ అనుభవం ఏంటంటే భౌతికమైన వస్త్రాల మీద మనం మనసు పెట్టామని అర్థం. అందుకే ఆత్మ సంబంధమైన ఏమవుతున్నాయి? మనకు దూరం అయిపోతున్నాయి. ఆత్మ సంబంధమైన వాటి మీద మనం దూరం వెళ్ళిపోతూ వస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి తన జీవితంలో నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని గట్టిగా పట్టుకుంటాడు. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. అంటే రక్షణ కోల్పోవడానికి ఇష్టపడ్డు, తనలో ఉన్న నీతిని కోల్పోవడానికి ఇష్టపడ్డు, తనకు దేవుడు ఇచ్చిన ఆరాధించే ధన్యతను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డు. ఎప్పుడైతే వాటికి మనం దూరంగా ఉంటున్నామో, వాటిని మనం పోగొట్టుకుంటున్నామో, అప్పుడు భౌతికమైన వస్త్రాలను మనం కలిగి ఉన్నాం, కానీ ఆత్మీయ వస్త్రాలు మనం కలిగలేం. ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఆత్మీయ వస్త్రాన్ని ధరింపజేసుకుని ఉంటాడు, భౌతికమైన వస్త్రాల మీద మనసు ఉండదు. ఇదన్నమాట. 2. 3వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 15:32. ఇక్కడ 3వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 3వ మాట అంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడు? 1, భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టడు, ఆత్మీయ ఆహారం మీద మనసు పెడతాడు. 2, భౌతికమైన వస్త్రాల మీద మనసు పెట్టడు, రక్షణ, నీతి, స్తుతి వస్త్రాల మీద మనసు పెట్టుకుని ఉంటాడు, వాటిని కాపాడుకుంటాడు. 3, ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, 3వ మాట, తమ శరీరం మీద మనసు పెట్టుకోడు. దేని మీద అండి? శరీరం మీద మనసు పెట్టుకోడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తిలో శరీరం మీద మనసు ఉండదు. మరి దేని మీద ఉండిద్ది? మహిమ గల శరీరం మీద మనసు ఉండిద్ది. దేని మీద? మహిమ కలిగినటువంటి శరీరం మీద. ఈ మహిమ గల శరీరం ఎప్పుడు వస్తుంది మానవుడికి?
క్షణములోనే రెప్పపాటున మనం మార్పు చెందినప్పుడు మన యొక్క జీవితాలు మహిమగల శరీరాన్ని మనం ధరించుకున్న వారమే ప్రభువుని ఎదుర్కోబోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మూడో కోణం ఏంటంటే ప్రియులారా, ఒక ఆత్మావశుడైన వ్యక్తి మూడోదిగా తన శరీరం మీద మనసు పెట్టుకోడు. శరీరం మీద మనసు పెట్టుకోడు అంటే శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఎక్కువ ఉండదు. అంటే తన మనసు అంతా కూడా మహిమగల శరీరం మీద ఉండిద్ది. ఈ శరీరం మీద మనసు ఉండదు. ఎందుకంటే చాలామంది చూడండి, దేవుని బిడ్డలు క్రైస్తవులు అయ్యండి రక్షణ మార్మోస్ బాప్తిసాలు పొంది కూడా ఈ శరీరాన్ని ఎంతో రూపాంతరంలో తెచ్చుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా బండకేసి రుద్దినట్టు రుద్దుతారు. ఎక్కడికి వెళ్తే బ్యూటీ పార్లర్కి వెళ్తే ఫేస్ని ఎంత చక్కగా రుద్దుతారో, రుద్ది 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 కాతి పౌడర్ ఏదో క్రీమ్ వేసి పంపిస్తారు. చివరికి ఏమైంది? ఏం కాదు. ఎంత చేసినా కానీ నలుపే కానీ తెలిపైద్దా? తెలిపే కానీ నలిపైద్దా? అవ్వదు. అంటే ఇక్కడ మానవుడి యొక్క జీవితం ఏంటంటే తన సొంత శరీరం మీద మనసు పెట్టుకుంటున్నాడు. అందుకే వాక్యం కూడా ఉంది, అందరూ తన సొంత శరీరాన్ని ప్రేమించేవాడని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. తన సొంత శరీరాన్ని ప్రేమించేవాడు అంటే ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నారు? తన శరీరాన్ని తాను ప్రేమిస్తారు. అంటే తన శరీరం దగ్గరికి వేరేది ఏదైనా కష్టం వచ్చిందా ఏం చేస్తారు? అప్పుడు రియాక్ట్ అవుతారు. అంటే తన శరీరాన్ని తాను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే శరీరానికి ఏదైనా కష్టం వస్తే రియాక్ట్ అయిపోతాం, బాగా రియాక్ట్ అవుతాం. ఎంతగా అంటే మనం రక్షణ పొందేవన్న విషయమే మర్చిపోయేంతగా రియాక్ట్ అవుతాం. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది కదా, ఒక ఆత్మావశుడైన వ్యక్తి. ఇక్కడ 10,000 మంది ఆత్మావశులుగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే 7 పాయింట్లు కూడా 10,000 మందిలో ఉన్నాయి. ఎంతమందిలో ఉండేయండి? ఒక్కళ్ళో కాదు, 10,000 మందిలో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఒక ఆత్మావశుడిగా అవుతున్న మనము, ఆత్మావశుడిగా చేయబడినటువంటి మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి ఎన్నో మాట ఇది. మూడోదిగా శరీరం మీద మనసు ఉండకూడదు. దేని మీద? శరీరం మీద. ఈ శరీరాన్ని పోషించుకోవాలి, ఈ శరీరానికి కావాల్సిన టైంలో ఆహారం పెట్టుకోవాలి, ఈ శరీరాన్ని ఏం చేయాలా? చక్కగా చూసుకోవాలి. ఈ శరీరం ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, చెమట పట్టకూడదు, ఫ్యాన్ కింద కూర్చోవాలి. అంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో, ఎంత దూరంలో ఉంటే కిటికీ ముందుకు వచ్చేస్తాం గాలి కోసం. అంటే శరీరాన్ని ఎక్కువగా చూసుకుంటున్నాం, మంచిదే, మన శరీరాన్ని మంచిగా చూసుకుంటున్నాం. మరి ఆత్మ ఏమైపోతుంది చూడండి. ఒకడు సిరికిని దేవునికి రెండిటికి దాసుడు కొనలేడు. ఒకడు సిరికిని దేవునికి దాసుడు కొనలేడు. దేనికో ఒకదానికే. శరీరాన్ని చూసుకుని ముందరకు అడిగేస్తే ఆత్మ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆత్మ కావాలని ముందరకు వస్తే శరీరం వెనక అడిగేస్తుంది. ఇప్పుడు బైబిల్ శరీరం ఆత్మకి శరీరంలో ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి, రెండు కలిసి ఉండవు. ఆత్మకి శరీరం, శరీరంకి ఆత్మ. చెప్పు కిష్టమక్క, నీ పేరు కిష్టమక్క. ఎందుకక్క అన్నిట్లో వస్తావు? రావాలే, వస్తా ఉంటే మాకు మంచిది, ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి ఏమవుతుంది? ఒకదానికొకటి విరోధం. కానీ ఈరోజు మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ మనం బల్ల దగ్గర గమనించాల్సినటువంటి మూడో కోణం ఏంటంటే, ఒక ఆత్మవశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే శరీరం మీద మనసు ఉండదు. ఎలా ఉంటాడు? ఆత్మానుసారుగా ఉంటాడు. మహిమగల శరీరం మీద మనసు పెడతాడు. ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని బాగా చూసుకోవాలి, చక్కగా చూసుకోవాలి, రూపాంతరంలో తెచ్చుకోవాలి, దీన్ని గనపరుచుకోవాలి, దీన్ని హెచ్చించుకోవాలని వీటి మీద మనసు ఉండదండి. వీటి మీద మనసు ఉండదు. నేను మొన్న కూడా చెబుతూ వచ్చా, గుడ్ ఫ్రైడేకి వెళ్ళినప్పుడు ఓ మాట చెబుతూ వచ్చా. అందరికీ ఇష్టమైంది ఏంటి చెప్పండి? అందరికి ఇష్టమైంది ఏంటి? అందరికి ఇష్టమైంది, ప్రతి ఒక్కరికి ఇష్టమైంది. మందిరానికి రాబోయే ముందు అదే పని చేసి వస్తాం. బిర్యానీ కాదు అక్క, బిర్యానీ ఒకరికి ఇష్టమైనది. అన్ని భౌతికమైన ఆలోచనలే. అందరికి ఇష్టమైనది బిర్యానీయా? నాకు బిర్యానీ అంటే ఇష్టం పడదు. అందరికి ఇష్టమైనది ఏంటో తెలుసా? ముసలోళ్ళకైనా, చనిపోబోతానికి సమీపం కూడా వృద్ధులకైనా, యవనస్తులకైనా, చిన్నపిల్లలకైనా, నడి వయసు వారికైనా అందరికీ ఇష్టమైంది ఏంటో తెలుసా? అది కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండాలి. అద్దం. ఏంటి? అద్దం. మందిరానికి వచ్చేటప్పుడు ఏం చెప్తాం చెప్పు సీనన్న? నల్లెంటుకులకి తెల్లెంటుకులకి నలుపు కలర్ వేసినా లేదా ఎక్కడ ఉండి అని చూసుకుంటాం. అవునా కదా? నేను మోసపోయా. సీనన్న ఏంటి ఇంకా యవనస్తుడిగా నల్లగా ఉండే ఎంటుకలు అనుకున్నా.
ఓ రోజు చెప్పింది అక్క, అన్ని బయటపడేది అక్కలే కదా, చెప్పింది అన్న అంత అవ్వదు అన్న, తెల్ల నల్ల కలర్ ఎత్తాడని. ఓ రే నేను ఇంకా అనుకున్నా ఇంత వయసు వచ్చినా నలుపు ఎంటికలే ఉంటాయి, నాకేమో ఎవరొస్తాడు కొండ ఏంటి నాకు తెల్ల ఎంటికలు వచ్చినాయి, నేను బాధపడ్డా. సరే నా బాధ మంచిదేలే, తర్వాత నేను బాధపడలా. అది నేను చెప్పేది ఏంటంటే ప్రతి వ్యక్తి అద్దం దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఒక 100-200 రూపాయలు పెట్టు, ఇంకా ఎక్కువైతే 350 రూపాయలు పెట్టు, ఒక చక్కటిది పింక్ కలర్లో ఉండే పాండ్స్ పౌడర్ ఒకటి తెచ్చుకుంటాడు. అద్దం దగ్గర పెట్టుకుంటాం, పస నొక్కుతాం, దాని పౌడర్ తీసుకుంటాం, అటు రుద్దుతాం. రుద్ది ఏం చేస్తాము? మళ్ళీ అక్కడ ఉందా అన్నీ చేసుకుంటూ వస్తాం. శరీరాన్ని ఇంతగా ప్రేమించుకునేటప్పుడు ఆత్మ లోపల ఎందుకు ఉండిద్ది? శరీరాన్ని ఇంత ఇష్టపడుతున్నావు, శరీరాన్ని ఇంతగా ప్రేమించుకుంటున్నావు. అసలు పౌడర్ ఎలా తయారు చేస్తారు తెలుసా? ఎలా చేస్తారక్క? రాసుకోకుండా ఉండాలి. మరి అదే ప్రభు ఇచ్చిన దేహంతోనే మనం ఉండాలి. నేను లేను జిడ్డు మొహంతో. కాబట్టి అసలు పౌడర్ ఎలా తయారు చేస్తారు తెలుసా? మనిషి బొక్కలు కాదు, పంది చౌరుతో తయారు చేస్తారు. దేంతో? పంది చౌరుతో, పంది బొక్కలతో తయారు చేస్తారు. మనిషి బొక్కలతో చేస్తారంట. మనిషిని ఎంతమందిని చంపాలో మనకి పౌడర్ రావడానికి. కాబట్టి పంది యొక్క చౌరు ఉండిద్ది, పందిని గాలిస్తే రసంలో కారుతూ ఉండిద్ది, దాన్ని పెట్టి తయారు చేస్తారంట. ఇంకా పంది యొక్క ఎముకలతో తయారు చేస్తారు. ఇంకా చూడగా రాళ్లతో కూడా తయారు చేస్తారు. అంటే ఇప్పుడు మనం అందము రూపం దేని ద్వారా తెచ్చుకుంటున్నాం? అది మనం వెళ్ళి అద్దం దగ్గర కూర్చోవడానికి కారణం ఇది, ఈ రూపాన్ని తెచ్చుకోవడానికి. ఇది మంచిదా? అసహ్యమైన వాటిల్లో దేవుడు నిషేధించిన వాటిలో మొదటిదేంటి? పందే కదా. పందులు అందుకే కదా యేసుప్రభు దగ్గరికి వచ్చి కేకలు పెడుతున్నాయి, దావీదు కుమారుడా కాలం రాకముందు మేము బాధించడానికి వచ్చావా? సరే నువ్వు ఆజ్ఞాపిస్తే మేము వెళ్ళిపో పందు ఆత్మలంటే మేము ఇలా పందుల్లో దూరి మేము వెళ్ళిపోయి ఎట్ట కూడా చేసుకుంటాం అన్నప్పుడు ఆ పందులో దూరం కూడా పందులు ఏం చేసినాయి? ఆ నదిలోగా నీళ్ళలో పోయి సముద్రంలో పోయి చచ్చిపోతూ వచ్చినాయి. అంటే ఒక పంది అనేది దేవుని ద్వారా నిషేధించబడిన అనుభవం ఉంది. ఓ మాటలో చెప్పాలంటే ఆ కోణంలో ఉన్నప్పుడు దేవుడు నిషేధించిన దాన్ని మన మొహానికి ఎట్ట అద్దుకుంటున్నాం? అట్లా అద్దుకున్న నువ్వు బలలో ఈరోజు పాల్గొనొద్దు. అట్లా అద్దుకున్న నువ్వు దయచేసి ఈరోజు బలలో పాల్గొనొద్దు. ఎందుకంటే దేవుడు నిషేధించినదాన్ని నువ్వు చేస్తున్నావు, దేవుడు వద్దన్నదాన్ని నువ్వు చేస్తున్నావు, దేవుడు కాదన్నదాన్ని నువ్వు చేస్తున్నావు. కానీ ఒక ఆత్మవశుడైన వ్యక్తి దేవుడు వద్దన్న పనులు అసలు ఎప్పటికీ చేయడు. దేవుడు వద్దన్న పనులు అసలు ఎప్పటికీ చేయడు. దేవుని మీద మనసు కలిగి ఉంటాడు. దేవుని మీద మనసు కలిగి ఉంటాడు. ఎంత రాసినా నలుపు నలిపే కానీ తెలుపు మారదు. ఇది వాస్తవం. ఒక వ్యక్తి బర్రెను కొనుక్కున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా తెల్ల బర్రెగా చేయాలని చెప్పి ఆ బర్రెని ఏం చేశాడు? చెరువులో దొరికెళ్ళాడు. దాని కొరకు ఒక 4-5 ఏం కొనుక్కెళ్ళాడు? 4-5-10 కొనుక్కెళ్ళినట్టున్నాడు. ఏంటంటే ఆ పీసులు, డిషెస్ దోమే పీసులు, విమ్ సోపులు ఒక 4-5 తీసుకెళ్ళాడు. రిన్ సబ్బులు కూడా ఒక 4-5 తీసుకెళ్ళాడు. ఇది కాకపోతే అదే, అది కాకపోతే ఇదే అని పట్టుకున్నాడు. 10 సబ్బులు అయ్యేదాకా కూడా రుద్దుతూనే ఉన్నాడు. వచ్చింది కలరు, ఎర్ర కలర్ వచ్చేసింది. గేద తెలుపు కలర్ లేదు, ఎర్ర కలర్ వచ్చింది. ఇదేంటో నేను తెలుపు కలర్ కోసం రుద్దుతుంటే ఎర్ర కలర్ వచ్చింది అనుకున్నాడు. ఎలా వచ్చింది ఎర్ర కలరు? రుద్దటం ద్వారా దాని చర్మం మరిగిపోయి పగిలిపోయి చర్మంలో నుండి రక్తం బయటకు వచ్చేసింది. ఎంత రుద్దినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. మనం భౌతికమైన శరీరం మీద మనసు ఎక్కువ పెడుతున్నాం. అసలు ఈ దినాలు ఏంటో తెలుసా? ఆడుగో యేసు ప్రభు అనగానే వెళ్ళటానికి సిద్ధంగా ఉండే దినాలు ఇవి. ఇదిగో పెండ్లి కుమారుడు అనగానే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండే దినాలు ఇవి. ఎంతోమంది సేవకులు చంపేస్తున్నారు, ఎంతోమంది సేవకులు బాధపడుతున్నారు, విశ్వాసులు కష్టపడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇంకా చెప్పాలంటే హతసాక్షులు అవుతూ వస్తున్నారు. ఇది అంత్యకాలము. ఇంకా చెప్పాలంటే అపాయ కాలం. ఇది అపాయం జరిగే దినములు ఇవి. కాబట్టి ఈ దినాల్లో కూడా భౌతికమైన శరీరం మీద మనసు పెట్టుకుంటే ఇంకా ఆత్మ సంబంధమైన వాడికి ఇంకెప్పుడు చేయబడతావు? ఇంకా భౌతికమైన వాటి మీదే మనసు పెట్టినప్పుడు ఆత్మ సంబంధమైన వాడికి ఇంకెప్పుడు చేయబడతావు?
గమనించు, కాలం లేదు, కాలము దాని విధానం ముగించబడుతుంది, సమయం అయిపోయింది. నేడో రేపో అన్నట్టు దినాల్లో మనం ఉండం. ఏ క్షణం మన ప్రభు వచ్చినా మనకు తెలియదు. కాబట్టి శరీరం మీద మనసు పెట్టొద్దు. చాలామంది తమ శరీరాన్ని ప్రేమించుకుని దేవుని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అలాంటి దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదు, అలాంటి దుస్థితి మనకు రాకూడదు. అందుకే బైబిల్ చెబుతున్న 3వ మాట, శరీరం మీద మనసు పెట్టకూడదు. దేని మీద? శరీరం మీద. ఒక ఆత్మావశుడైన వ్యక్తి, ఆత్మావశుడు అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మతో కలిసిపోయిన వాడు, వాక్యములో ఉన్నటువంటి వాడు, ఇంకా దేవుని ఆత్మతో ఏకీభవించి ఏకత్వం కలిగిన వాడు. ఇద్దరు దేవుడు మానవుడు కలిసిపోయిన విధానమే ఏంటి ఆత్మావశుడు అంటే. అంటే మానవుడు లేక మానవుడు ఉండడు, దేవుడే మానవుడిలో నివసిస్తున్నాడు. అదే ఆత్మావశుడు అంటే. అట్లాంటి ఆత్మావశుడు ఎలా ఉంటాడంటే, మొదటిగా భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టుకోకుండా ఆత్మీయమైన ఆహారం మీద మనసు పెడతాడు. 2, భౌతికమైన వస్త్రాల మీద మనసు పెట్టుకోకుండా నీతి, రక్షణ, స్తుతి వస్త్రాల మీద మనసు పెడతాడు. 3, భౌతికమైన శరీరం మీద, తన శరీరం మీద మనసు పెట్టుకోకుండా మహిమగల శరీరం మీద మనసు పెట్టుకుని ఈ భౌతికమైన శరీరాన్ని రోజు దినదినము నలగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఏం చేస్తాడు? నలగొట్టుకోవడానికి ఇష్టపడతాడు. పౌలు అదేగా చెబుతుంది, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను. ఎందుకు నలగొట్టుకుంటున్నాడంటే, పౌలు యొక్క జీవితంలో శరీరం మీద మనసు లేదు, దేవుని మీద మనసు ఉంది. ఈరోజు మనం ఎంత మన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాం? తన శరీరాన్ని ప్రేమించిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అందరూ ఉన్నారా? ఉండరు. అందరూ తమ సొంత శరీరాన్ని ప్రేమించుకునే వాళ్ళే. కానీ యేసు ప్రభు ఒక్కడే తన సొంత శరీరాన్ని ప్రేమించుకోకుండా మనల్ని ప్రేమించి మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టాడు. నన్ను ప్రేమించి నా కొరకై తను అప్పగించుకున్న దేవుని కుమారుడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకై తాను అప్పగించుకున్నవాడు, నిర్దోషిగా, నిష్కలంకమైన వాడుగా, ఏ పాపం లేనివాడుగా, తనను తానే నీతి కొరకై బలి అర్పణగా మన కొరకై అర్పించుకున్నాడు. ఎందుకు? మనకి నీతి, రక్షణ, స్తుతి వస్త్రములు ధరింపజేయటానికి. కానీ నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు అసలు వాక్యాన్ని మర్చిపోతున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టేసేసారు. చాలామంది క్రైస్తవులకు ఉన్న మనసు ఏంటి తెలుసా? ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ఇంటికాడ కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటున్నాం, లేదా సంఘ ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ స్టడీకి వెళ్తున్నాం, లేదా ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం. చాలామంది క్రైస్తవులకి ఇదే మైండ్ సెట్ ఉంది. ఈ మైండ్ సెట్ ఉండే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. ఈ మైండ్ సెట్ ఉండే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరు. దేవుని ఆత్మ ద్వారా ఎవరైతే నింపబడతారో వాళ్ళే పరలోక రాజ్యం. నువ్వు 100 సంవత్సరాలు మందిరానికి వెళ్ళు, దేవునికి ఆయుష్ ఇస్తే. ఈ 100 సంవత్సరాలు వాక్య వెలుగులో జీవించినప్పుడు 100 సంవత్సరాలు మందిరానికి వెళ్ళిన ప్రయోజనం ఉంది? 2 వ్యక్తులు బైబిల్లో ఉన్నారు, మనకు తెలుసు. షార్ట్ అండ్ స్వీట్లో ముగిచ్చేస్తా. 2 వ్యక్తులు, ఒకడు పాపాత్ముడు, ఒకడు మంచివాడు. మంచివాడు అంటే దశంభాగాలు ఇస్తూ ఏం చేస్తున్నాడు? అన్ని కొడుకులకు అటెండ్ అయ్యేవాడు, మంచి విధానంలో జీవించేవాడు. 2 బయలుదేరి వెళ్తున్నారు. ఈ మంచివాడు అంటున్నాడు, ప్రభా నేను వీడంత పాపాత్ముడిని అయితే కాదు ప్రభా, నేను ఉపవాసం ఉండాల్సిన సమయంలో ఉంటాను, నీకు దశంభాగం ఇవ్వాల్సిన సమయంలో ఇస్తాను, అన్నీ చేస్తా, కానీ వీడంత పాపాత్ముడిని కాదన్నాడు. ఆ పక్కనే వెళ్ళే వ్యక్తి అన్నాడు, నిజమే ప్రభా, నేనైతే నిజంగానే పాపాత్ముడిని అయ్యా, నన్ను క్షమించు ప్రభా, ఈ దశంభాగులు ఇవన్నీ నేను ఇవ్వలేకపోతున్నాలే, నా వల్ల కాదులే అన్నాడు. మరి ఎవరిని క్షమించాడు? ఎందుకు క్షమించాడు? ఆ వ్యక్తి యొక్క మనసు ఎక్కడుంది? ఒప్పుకునే దాని మీద ఉంది. ఆ వ్యక్తి మనసు ఎక్కడుంది? ఒప్పుకునే దాని మీద. అంటే ఏ వ్యక్తి అయితే ప్రభు ద్వారా ప్రేమించబడతాడో, ప్రభు ద్వారా ప్రేమించబడి తమ శరీరాన్ని ప్రేమించుకోకుండా ఒప్పుకునే అనుభవం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మావశులైనటువంటి అనుభవంలోకి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఎన్నో మాట చూస్తున్నాం. 3వదిగా ఆత్మావశులైన వ్యక్తి ఎలా ఉంటారంటే తమ శరీరం మీద మనసు పెట్టరు. 4వ వ్యక్తిని చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. చాలు అన్న.
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట ఏంటి? 4వ మాట అంటే ఆత్మావశుడైన వ్యక్తి లేదా ఆత్మావశులైన వారు మొదటిగా ఎలా ఉంటారు? ఆత్మానుసారమైన ఆహారం మీద మనసు పెట్టి భౌతికమైన ఆహారం మీద మనసు పెట్టరు. 2, ఆత్మానుసారమైన నీతి, రక్షణ, స్తుతి వస్త్రాల మీద మనసు పెట్టి భౌతికమైన వస్త్రాల మీద మనసు పెట్టరు. 3, భౌతికమైన శరీరం మీద మనసు పెట్టరు. మరి ఏ శరీరం మీద పెడతారు? మహిమగల శరీరం, ఆత్మానుసారమైనటువంటి శరీరం మీద మనసు పెడతారు. తన శరీరాన్ని ప్రేమించుకోరు, ప్రభువుని ప్రేమిస్తారు. ఇదన్నమాట 3. 4వ విషయం ఏంటంటే ఇక్కడ రాయబడుతున్నమాట, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టరు. ఏం చేయరండి? వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టరు. ప్రతి వ్యర్థమైన దాని మీద కూడా మనసు పెట్టరు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి ఎలా ఉంటాడంటే వ్యర్థమైన దాటి మీద మనసు పెట్టాడు. ఎందుకని? తనలో ప్రభు ఉన్నాడు, తన ఆత్మ దేవునితో కలిసిపోయింది, దేవుని ఆత్మ తనలో ఉంది. ఇంకా తనకు వ్యర్థమైన వాటి మీద మనసు ఎందుకు రావాలి? వ్యర్థమైన వాటి మీద ఆలోచన ఎందుకు వస్తాయి? రావు కదా. ఒక దేవుని ఆత్మ మనలోకి వచ్చిందంటే మనం ఇంకా దేవుని గురించి ఆలోచన చేస్తాం, కానీ ఏం తింటామా, ఏం తాగుతామా, ఏ వస్త్రాలు కట్టుకున్నామా, ఏం చేయాలని ఇవన్నీ ఆలోచన చేస్తామా? దేవుడు మనకు ప్రత్యక్షమైతే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పండి? చెప్పు ఎవరక్క? పూర్ణిమక్క చెప్పు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు చెప్పండి? మౌనంగా ఉంటారట. సరే, భయపడుతుంది. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? దేవుడు ప్రత్యక్షమైతే ఏం చేస్తాం అక్క? సంతోషం ఉండిద్దా? దానికంటే మొదట భయం వచ్చింది అక్క. దేవుని చూడంగానే ఏమొచ్చింది? భయం వచ్చింది. అయ్యో దేవా, రా దేవా, నా మరీనని అన్నాను, ఆయన నిజంగానే వచ్చాడని భయపడతాం మొదట. అంటే దేవుని చూడంగానే భయం వచ్చింది. కానీ ఇక్కడ మనం చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ప్రతి వ్యక్తి దేవుని మీద మనసు ఉన్నప్పుడు, ఒక వ్యక్తిలో దేవుడు నివసిస్తున్నప్పుడు ఇక ఆ వ్యక్తికి వ్యర్థమైన వాటి మీద మనసు రాదు. తప్పు చేయాలా, పాపం చేయాలా, అబద్ధాలు ఆడాలా, మోసం చేయాలా, దొంగతనం చేయాలా, వ్యభిచరించాలా, ఇట్లాంటి పాపపు ఆలోచనలు ఏవి రావు. ఇవన్నీ వ్యర్థమైనవి. అవునా కదా? అందుకే ప్రసంగి కూడా చెబుతాడు, భూమి కింద ఉన్నవన్నీ కూడా, జరుగుతున్నవన్నీ కూడా వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. సర్వం వ్యర్థమేనంట. ఎందుకని ప్రసంగి చెబుతున్నాడు? అన్నీ అనుభవించేసేసాడు. 1000 మందిని వివాహం చేసుకున్న అనుభవం, 700 మంది రాణిలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది. ఇంకా 1000 మందిని వివాహం చేసుకున్న వాడికి ఎంత జ్ఞానం ఉండిద్ది? ఎంత జ్ఞానం ఉండదు? లోకాన్ని అంత జ్ఞానం, ఎంత జ్ఞానమో. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, అన్నీ చూసేసాడు, చివరిలో అంటున్నాడు అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. చేయాల్సిన అన్నీ చేసి వచ్చి చివరికి వ్యర్థం అంటే ఉపయోగం ఏముంది? చేయాల్సిన తప్పులు అన్నీ చేస్తున్నాడు, చేయాల్సిన పాపాలు అన్నీ చేస్తున్నాడు, ఏం తప్పులు చేయకూడదు అవన్నీ చేస్తున్నాడు, చివరికి వ్యర్థం. ఏమంటున్నాడు? వ్యర్థం. ఇవంతా వ్యర్థమేనంట. మరి వ్యర్థమైన ఎందుకు చేసి వచ్చా? వ్యర్థమైన పనులు ఎందుకు చేసి వస్తున్నావు? వ్యర్థమైన ఆలోచనలు ఎందుకు కలిగి వస్తున్నావు? వ్యర్థమైన ఉద్దేశాలు ఎందుకు కలిగి ఉంటున్నావు? వ్యర్థమైనటువంటి ప్రణాళికలు ఎందుకు కలిగి ఉంటున్నావు? వ్యర్థమైన మార్గాలు ఎందుకు వెళ్తున్నావు? అది వ్యర్థమని తెలిసినప్పుడు ఆ మార్గాలు ఎందుకు వెళ్ళాలా? అది వ్యర్థమైన ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన ఎందుకు చేయాలా? అది వ్యర్థమైన ఉద్దేశం ఉన్నప్పుడు ఆ ఉద్దేశం ఎందుకు కలిగి ఉండాలా? అంటే మానవుడి జీవితం అంతా వ్యర్థం మీద ఆధారపడి ఉంది. చేసే పనులన్నీ కూడా వ్యర్థమైనవి చేస్తున్నారు. కానీ మళ్ళా దేవుని మందిరానికి వచ్చి బల దగ్గరికి వస్తే మటుకు ప్రభా, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే ప్రభా, నువ్వే మంచోడు అంటావు. బల దగ్గరికి రాకమునిపేవా అవన్నీ మంచి, బల దగ్గరికి వచ్చిన తర్వాత లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే. ఇంక నువ్వు తప్పితే నాకు ఇంకెవడు లేడు ప్రభా, నువ్వే నాకు దిక్కు. ఏది? బల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప ఇంకెవడున్నాడు? నువ్వు తప్పితే ఇంకెవరు లేదు. అక్కడ పొగుడుతాం ఆరాధనలో కానీ బల దగ్గర కానీ. ఆకాశం మహాకాశం కూడా పట్టజాల దేవుడు అయ్యా నువ్వెంత గొప్ప దేవుడువో, దేవదూతల చేత ఆరాధించబడుతున్న, స్తుతించబడుతున్న వాడివి. నీ వంటి వాడు లేడు ప్రభువా, నీతో సమమైన వాడు లేడు ప్రభువా. వాళ్ళు ఇంకో మాట అంటావు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యో, నీకు వందనాలు అంటావు. బయటికి వెళ్తేనేమో అన్నీ పోగొట్టుకుంటాం, ఏముండదు, అంత వ్యర్థమైన దాని మీదే మనసు ఉండేది. ప్రియులారా, బైబిల్ చెబుతున్న మాట మనసు పెట్టి ఆలోచించు. ఏంటో తెలుసా?
ఆత్మవశులైన వారు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టరు. మరి దేని మీద మనసు పెడతారు? నిలవబడిపోయే వాటి మీద మనసు పెడతారు. ఏంటి నిలవబడేది ఏంటి? వాక్యం దేవుడింది అక్క. నిలవబడేది ఏంటి? వారి క్రియలు వారి వెంట వచ్చును. ఏమొస్తున్నాయండి? వారి క్రియలు. రేపటి దినాన్ని నిలబడేది ఏంటి చెప్పండి? మన క్రియలే నిలవబడి మన మీద సాక్ష్యం ఇస్తాయి. మనం చేసే క్రియలు, మనం మాట్లాడే క్రియలు, మనం నడిచే క్రియాపూర్వకమైన జీవితం, మన జీవితంలో ఏవైతే క్రియలు ఉన్నాయో అవే ఒకరోజు మన మీద నిలవబడి సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, నిలిచేవేంటి? క్రియలే. మనం ఏవైతే భూమి మీద జీవిస్తున్నామో, ఏ పనులు అయితే చేస్తున్నామో అవే ఒకరోజు దేవుని ఎదుటి నిలబెడతాయి మనల్ని. ఎందుకు? తీర్పు కొరకు నిలబెడతాయి. మంచి చేస్తేనేమో మేలు పునరుద్ధానం, తప్పు చేస్తే కీడు పునరుద్ధానం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట 4వది, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఒక ఆత్మావశుడైన వ్యక్తి వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడు. ఈరోజు మనం బలో ప్రవేశ్ మసీకి నిద్రపోవద్దమ్మా, నేను ముగిచ్చేస్తా. రాత్రి అల్లా నిద్ర లేనట్టుండే, పాపం ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్టుండే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే వ్యర్థమైన దాని మీద మనసు ఉండకూడదు. దేని మీద? వ్యర్థమైన దాని మీద. కాబట్టి ఒక ఆత్మవశుడు 4వదిగా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టడు. జీవముతో కూడింది, మేలు అయినది, మేలు కలిగే దాని మీద మనసు కలిగి ఉంటాడు. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దారండి.